సునామున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. గత దినములన్నింటిలో ఆయన కృపలో మనల్ని అందరినీ ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను భాగ్యం దేవుని నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యం వింటున్న మీకు కూడా ప్రభు పేరట వందనాలు. మీలో అనేకులు ప్రార్థిస్తూ సహకరిస్తున్నారు, అందుని బట్టి కూడా మీకు వందనాలు. ఇంకనూ అనేక విధాలుగా ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాల ద్వారా అనేకులు ప్రభువుని తెలుసుకొని రక్షణ లేని వారి రక్షణ, స్వస్థత లేని వారి స్వస్థతలు, అలాగే ఆ పవిత్రాత్మల చేత పీడించబడి విడుదల కలిగి రోగులు బాగుపడటం, దెయ్యాలు వెళ్ళటం, అలాగే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి అనేకులు ప్రభు సంఘములో చేరి ఆయన కొరకు సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎత్తబడి బిడలుగా దేవుడు అనేకులను సిద్ధపరిచినట్లు ఈ కార్యక్రమాలు ఆ రకమైన ఆశీర్వాదంకరంగా అనేకులు దీవెనకరంగా మేలుకరంగా ఉండేటట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని దైవజండుగా ముందుగా నేను మీకు మాటలు తెలియజేస్తున్నాను. గత వాక్యములో మనం చెప్పుకున్నాం, ప్రభు నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని, ప్రభు నామను బట్టి ప్రార్థన ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షణ పొందుతారని గొప్ప సత్యాన్ని ఏ దేశం వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళని, ఏ కులస్తులైనా, ఏ ఊరు వారైనా సరే ఆయన్ని ప్రభు అని రక్షకుడని తెలుసుకుంటే వారందరూ కూడా గొప్ప రక్షణ దొరుకుతుందని సత్యాన్ని గత వారం నేర్చుకున్నాం. వెళ్ళారా? జక్కయ్య ఇంటికి వెళ్ళిన జక్కయ్యకి రక్షణ వచ్చింది. కొన్నేళ్ళ ఇంటికి పేతురయ్య గారు వెళ్ళి సువార్పరండి, ఆ ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది. పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నారు. అనేకులు రోగులు బాగుపడినట్లుగా అనేక విధాలుగా జరిగినట్టు మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు కూడా మరొక భాగం ఆయన విశ్వసించినప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసువార్త 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామముల నుండి గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామముల నుండి, గలిలీ దేశం, యోదయ దేశం, 3 ప్రాంతాలు ఆయన సువార్తపరాడు. ఒకటి గలిలియా, యోదయ, సమరయ. మధ్యలో సమరయ ఉంది, పైన యోదయ ఉంది, కింద గలిలీ ఉంది. ఈ 3 ప్రాంతాలు ఆయన తిరిగి సంచారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. మొత్తం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామము నుండి కూడా యెరూషలేము నుండి గలిలీ నుండి వచ్చారు. యోదయ దేశంలో ఉన్న ప్రతి గ్రామాలను ఎంతమందో చూడండి, ప్రతి గ్రామంలో వచ్చారు. యెరూషలేము నుండి వచ్చారు. ఎవరో వచ్చినా పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా అనేకులు వచ్చి కూర్చుని ఉన్నారు. అనేకాలు ఏం చేస్తారు, ఎలాంటి కార్యాలు జరుగుతాయి, ఏం చేస్తారని చూస్తూ ఉంటే అక్కడ రాయబడి ఉంది, ఆయన స్వస్థపరుచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఈరోజు మనం నేర్చుకునే భాగ్యం మనం ఏం నేర్చుకున్నామంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారెవరో వారు రక్షణ పొందుతారని విన్నాం. ఇక్కడ ప్రభువును విశ్వసించు వారెవరో ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. అంటే ఇక్కడ స్వస్థపరిచే శక్తి యేసు ప్రభువుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి బిడ్డలారా, స్వస్థపరిచే శక్తి యేసు ప్రభు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నారు. ఈరోజు ఎవరైనా సరే ఏ బలహీనతతో, ఎలాంటి వ్యాధితో, మరి ఎలాంటి స్థితిలో, అనారోగ్యముతో ఉన్నా సరే యేసు ప్రభుని నమ్మి ప్రార్థిస్తే వారికి స్వస్థత కలుగుతుందండి. ప్రభు దగ్గరికి ఎవరొచ్చి ఆయన వేడుకుంటారో వారందరికీ గొప్ప స్వస్థత కలుగుతుందండి అంది. కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు. ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకు ఉంది. అప్పుడు ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేశారు. కానీ సరే, ఒక పక్షవాతం కలిగిన ఆయన్ని 4 మోసుకుని వచ్చి ఆయన ఎలాగ బాగు చేస్తాడు అంటే నమ్మారనమాట. మనం విశ్వసించాలే కానీ ఎటువంటి వ్యాధిగ్రస్తునైనా సరే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారికి స్వస్థత కలుగుతుందనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ 4 విశ్వసించి
ప్రభు దగ్గరికి ఈయన తీసుకెళ్తే వీడు బాగుపడతాడు, వీడికి స్వస్థత దొరుకుతుందని నమ్మి నలుగురు ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి మోసుకొచ్చారండి. బిడ్డలారా, ఇక్కడ అతనికి స్వస్థత, అతనికి విశ్వాసం ఉందో లేదో తెలియదు, కానీ ఈ నలుగురికి మాత్రం విశ్వాసం ఉంది. అందువలన వారు అతన్ని మోసుకొని వచ్చారు. మోసుకురావటమే కాదు, ఉత్సవట్ల జనసమూహం ఉన్నారు, గుంపు కూడి ఉండటం వలన వారి లోపల తెచ్చడానికి వల్ల పడకపోవటం వల్ల అప్పుడు వారు ఇంటి మీదకి ఎక్కి, చూడండి ఎంత ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఇంకా గుంపు కూడా ఉన్నారు, ఇంకా మనం లోనికి వెళ్ళేవని వెనక్కి వెళ్ళిపోవట్లేదు. విశ్వాసం అనేది వెనక్కి వెళ్ళిపోయేది కాదు, విశ్వాసం అనేది ముందుకు వెళ్ళేదే విశ్వాసం. అభ్యంతరాలు ఆటంకాలు పడేది, ఆటంకాలు అభ్యంతరాలు పడితే ప్రభు స్వస్థత కార్యం నువ్వు చూడలేవు, అనుమానం పడితే చూడలేవు. ఏదో ఇంకా జనం అందరూ ఉన్నారు కదా, ఇంకెందుకు లేని వెనక్కి వెళ్ళిపోతే ఆ వ్యక్తికి బాగు రాదు. కానీ అతన్ని బాగు చేయాలి, ఏ రకంగా అయినా యేసు దగ్గరికి ఆయన్ని తీసుకువెళ్ళాలని విధానంతో, యేసు ముందు ఆయన నిలబెట్టాలని విధానంతో వారు ఏం చేయారు, ఇంటిపై కప్పి పెంకులు ఇప్పి, మరి అవి ఎంతగా కోసారో ఏంటో తెలియదు, కానీ మంచముతో కూడా యేసు ఎదుటికి వానిని దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని దించిరి, హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే దించారో యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆయన వారి విశ్వాసము చూసి, ఎవరి విశ్వాసం, ఎవరైతే మోసుకొచ్చారో, ఎవరైతే తీసుకొచ్చారో, ఈ రోజున నువ్వు విశ్వసించి నువ్వు రక్షణ పొందడమే కాదు, నీ దగ్గరున్న బలహీనులు, నీ దగ్గరున్న రోగుల్ని, నీ పంచనున్న, నీ ప్రక్కనున్నటువంటి, నీ ఎదుట, నీ గ్రామంలో ఉన్న రోగుల్ని ఎవరినైనా సరే నువ్వు తీసుకొచ్చినట్లయితే వారిని కూడా స్వస్థపరచడానికి, నీ విశ్వాసమును చూసి వారిని స్వస్థపరచడానికి ఆయన శక్తి కలిగిన వాడని ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి నిన్ను స్వస్థపరచడమే కాదు, నీ ఇరుగు పొరుగు వారిని కూడా బాగు చేయగలిగిన దేవుడని మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మోసుకొని వచ్చినప్పుడు యేసు వారి విశ్వాసము చూసి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవాని వానితో చెప్పగా, సరే హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో మొట్టమొదట మనకి పాప క్షమాపణ దొరుకుతుందండి. గత వారం నేర్చుకున్నాం కదా, ఆయన నామములో పాప క్షమాపణ ఉంది, రక్షణ ఉంది. కాబట్టి యేసు ఇక్కడికి వచ్చిన వెంటనే ఇతనికి ఏమన్నాడంటే, ముందు కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని చెప్తున్నాడు. ఇది తర్వాత స్వస్థత కార్యం. యేసుని నమ్ముకున్న వెంటనే మనకి రక్షణ దొరుకుతుందండి. హల్లెలూయా. అది బాప్తిసం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత స్వస్థతను పొందుకోగలుగుతావు, తర్వాత ఆత్మను పొందుకోగలుగుతావు, తర్వాత నిత్య జీవాన్ని చేరుకునే గొప్ప ధన్యత దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని మరి వారితో చెప్పగా, మరి అక్కడ శాస్త్రులు పరిచయులు అంటున్నారు, ఏమన్నాడు, దేవుడు అక్కడ, ఇతడెవడు దేవదూషణ చేయుచున్నాడు, దేవుడు అక్కడే తప్ప మరి ఎవడు నువ్వు పాపములు క్షమించగలను ఆలోచించుకొనసాగిరి. సరే, దేవుడు అక్కడే తప్ప అంటే ఈయన దేవుడని, రక్షకుడని, ప్రభు అని వారికి తెలియట్లేదు. ఏంటి, ఈయన మనుష్యుడు కదా, ఈయన దేవుడిలాగా దేవదోషణ చేస్తున్నాడేంటి, దేవుడిలాగా దేవుడు క్షమాపణ చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు. కానీ ఆయన పాపములు క్షమించే అధికారం ఆయనకు ఉందని, రోగిని బాగు చేసే పరమ వైద్యుడని, నిత్య జీవం ఇచ్చే ప్రదాత అని వారికి తెలియక బిడ్డలారా అలా చెప్తూ ఉంటే, అప్పుడు యేసు వారి ఆలోచనలు వెలిగి, మీరు మీ హృదయంలో ఏమి ఆలోచించున్నారు, నీ పాపములు క్షమించబడి అని చెప్పడు సులభమా, లేచి నడుమని చెప్పడు సులభమా అని చెప్పి, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానని. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. కాబట్టి ఇక్కడ స్వస్థత అనేది ఈ వ్యక్తికి దొరికినట్లు, ముందు పాపములు క్షమించబడ్డాయి, పాపములు క్షమించబడ్డాయని చెప్పారు, పాపాలు క్షమించారు. రెండోది, అతనుకున్న రోగాన్ని నుండి స్వస్థపరిచారు. హల్లెలూయా. బిడ్డలారా, యేసును నమ్మడం వల్ల నీ పాపము నుండి నీ విడుదల పొందడమే కాదు, మన రోగముల నుండి మనం స్వస్థత పొందుతాం. హల్లెలూయా. కాబట్టి ఇతను బలహీనతల కొరకే వచ్చినప్పటికీ, రోగము కొరకే వచ్చినప్పటికీ, రోగము నుండి స్వస్థత పొందడమే కాదు,
తన పాపముల నుండి విడుదల పొందాడు. హల్లెలూయా. నేను కూడా 1980లో దయ్యాలు పట్టి పీడించబడి భయంకరమైన శోధనకు గురైపోయినప్పుడు నేను ప్రభువు దగ్గరికి వచ్చాను. వెళ్ళారు. వచ్చినప్పుడు ఆయన మాట ద్వారా నీవు చనిపోవు, సాతాను నిన్ను శోధిస్తుందని ప్రభు మాట్లాడినప్పుడు ఆ మాట నన్ను బ్రతికించింది బిడ్డలారు. అంతేకాదు ఆ మాటే నాకు రక్షణ ఇచ్చింది. హల్లెలూయా. అప్పుడే నేను మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందిన బిడ్డగా అయిపోయిన. ఆ మాటే నన్ను రక్షించింది. ఆ మాటే నన్ను స్వస్థపరిచింది. ఆ మాటే నన్ను బ్రతికించింది. ఈరోజు యేసయ్య మాట నిన్ను రక్షిస్తుంది. యేసయ్య మాట నిన్ను స్వస్థపరుస్తుంది. యేసయ్య మాట నిన్ను బ్రతికిస్తుంది. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే శక్తి ఆయనకుంది. అంతేకాదు ఇంకా మనం చదువుకున్నట్లయితే ఆయనలో గొప్ప ప్రభావం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, అనేకులు రోగులు ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు, దయ్యాలు పట్టుకుని పీడించబడుచున్న వారిని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉంది. ఎంత 6వ అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. హల్లెలూయా. చూడండి 17వ వచనం అయితే, ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యోదయ దేశము నుండి, యెరూషలేము నుండి, సరే ఎంత దేశాలు, ఇందాక ఆ ప్రాంతాల నుండి ఎలాగొచ్చారు, ఇక్కడ యోదయ దేశము నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోనుల పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును, రోగములతో వచ్చారు అనేక. యోదయ దేశము నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను సముద్రపు పక్కనున్నాయి, సముద్రపు పక్కనున్నవి ఆ ప్రాంత వారు అనేకులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనసమును అపవిత్రాత్మల చేత బాధింపబడి వారిని వచ్చి స్వస్థత నొందిరి. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రభావము. ఇందాక స్వస్థపరిచే ప్రభు శక్తి అని ఆయనకు ఉండడం వల్ల ఆయన రోగులను స్వస్థపరిచినట్లుగా, అక్కడ పక్షవాత గలవాన్ని బాగు చేసినట్లుగా చూస్తున్నాం. ఎక్కడైతే ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుండను గనుక జన సమూహం అంతయు ఆయన ముట్టవలనని యత్నము చేసిరి. హల్లెలూయా. ప్రభావం ఆయనలో నుండి బయలు వెళుతుంది. హల్లెలూయా. యేసు వెళ్ళరా మహిమ కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన వాడు, స్వస్థత శక్తి కలిగిన వాడు. నువ్వు నమ్మాలే కానీ ఏ వ్యాధి అయినా, ఎలాంటి బలహీనతనైనా ప్రభు నిన్ను విడిపించగలడు, బాగు చేయగలడు, లేవనెత్తగలడు. ఆయన ఒక్క మాట నీకు సెలవిస్తే చాలు, అది ఎలాంటి వ్యాధి అయినా సరే నీకు స్వస్థత కలదు. అయితే ఆయన నిన్ను ముట్టినా, నీవు ఆయనతో ప్రార్థించినా, లేక ఆయన నీతో మాట్లాడినా గొప్ప స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుండను గనుక. చూసారా, అందరినీ ఏం చేస్తుంది? స్వస్థత పరుస్తుంది. ఈరోజు ఏ బలహీనత ఉన్నా, ఎలాంటి అస్వస్థతో ఉన్న, రోగంతో ఉన్న, వ్యాధితో ఉన్నా సరే ప్రభువుని విశ్వసించండి బిడ్డలారా. గొప్ప స్వస్థత ప్రభావం ఆయనలో నుండి మీలోనికి వస్తుంది. మహిమ, ఆయనలో ఉన్న మహిమ నీలోనికి వస్తుంది. ఆయనలో ఉన్న స్వస్థత శక్తి నీలోనికి ప్రవహిస్తాడు. నువ్వు బాగుపడతావు, నువ్వు స్వస్థత పొందుకొని నువ్వు ఆశీర్వదించావు. అదే విషయాన్ని మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూసినట్లయితే అక్కడ ఆమె ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడిపోతానని ఆమె అనుకుని వెళ్ళరా వెనుక తట్టు వచ్చి, రక్తస్రావం కలిగిన స్త్రీ కాబట్టి ఎవరికి కనబడకుండా, అంటే ఆమె సమాజంలో అపవిత్రాలు కాబట్టి ముట్టకూడదు, ఆమె ఎవరిని ముట్టకూడదని ఉంటుంది. అయినప్పటికీ ఆమె ప్రభువుని విశ్వసించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 5వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, 12 ఏండ్ల నుండి రక్తస్రావముగా రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎన్నో తిప్పలు. వెళ్ళారా, వైద్యుల దగ్గరికి వెళ్తే స్వస్థత కాదు, తిప్పలు. వెళ్ళడం, చేయించడం, వెళ్ళటమే మింగడం, మందులు
మింగడం, వెళ్తూ ఉండడమే, వస్తూ ఉండడమే, వెళ్తూ ఉండడమే, అంతే. ఎన్నో తిప్పలు పడింది, కానీ ఎంత మాత్రమును మళ్ళీని తిప్పలు పట్టమే కాదు, తనకు కలిగినదంతా కూడా వ్యయం చేసుకుంది, ఖర్చు అయిపోయింది, డబ్బంతా కూడా ఖర్చు అయిపోయింది. ఇదే బిడ్డలారా, తిప్పలు పడటమే కాదు, పాటలు కాదు, మొత్తం డబ్బంతా కూడా ఖర్చు అయిపోద్ది. కానీ స్వస్థతగా ఈ రోజున అనేక మరి డాక్టర్ల ద్వారా మానవులు పడుతున్న ఇబ్బందులు అవే. తిప్పలు, వెళ్ళడం, రావటం, అంతేకాదు బిళ్ళలు రాసేయటమే 5,000 10,000 బిళ్ళలు రాసేట ధనం అంతా కూడా ఖర్చు అయిపోతుంది. అలాగే ఈమె కూడా అలాగే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి, ఎన్నో మందులు వాడి, ఎంతో ధనమంతా కూడా చేసుకుంది. కానీ అక్కడ రాయబడి ఉంది, ప్రయోజనం ఎంత మాత్రము ప్రయోజనం లేక. హల్లెలూయా, ఎంత గొప్ప విషయం. చాలామంది ఏదో ప్రయోజనం ఉంటుంది, ఏదో బాగు కలుగుతుంది అనుకుంటారు, కానీ ఈమెకైతే ఎంత మాత్రము కూడా ప్రయోజనం, ఎంత మాత్రము కూడా ఆమె స్వస్థపడలేకుండగా మరింత సంకటపడిందని వ్రాయబడింది బిడ్డలారా. అంటే ఇంకా ఎక్కువై రాను బలహీనత ఎక్కువైపోయింది, రోగం ఎక్కువైపోయింది, మందులే, ఇంజక్షన్లే, ట్యాబ్లెట్లు ఏమో, వైద్యమే, వెళ్ళటం రావటం, వేల రూపాయలు ఖర్చు పెట్టేయటం, ఎన్నో రకాలుగా ప్రయాసపడి తిప్పలు, అది ప్రయాస కాదు, అది బాధలు. ఇది ఈ రోజున మనం కూడా తెలుసుకోవాలి. ఎక్కడో ఏదో స్వస్థత ఉందని అనుకుంటున్నాం, కానీ యేసులో స్వస్థత ఉందని తెలుసుకోలేకపోతున్నాం. ఆయన సన్నిధికొచ్చి ప్రార్థించలేకపోతున్నాం. ప్రభు కృప కలిగిన వాడు, ఆయన కరుణామయుడు, ఆయనలో ప్రభావం ఉంది, ఆయనలో శక్తి ఉంది, స్వస్థపరిచే దేవుడని, మనల్ని విమోచించే దేవుడని మనం నమ్మలేకపోతున్నాం. అనేక విధాలుగా తిప్పలు పడుతున్నాం, అనేక రకాల పాటలు పడుతున్నాం, డబ్బంతా కూడా వ్యర్థం చేసుకుని ఎన్నో ఖర్చులు పెడుతున్నాం. కానీ ఇక్కడ రాయబడింది, ప్రయోజనం లేక మరింత సంకటపడింది, మరింత బాధపడిపోయింది, కృంగిపోయింది, అనారోగ్యం పాలైపోయింది. అయితే ఆమె యేసును గూర్చి విని, హల్లెలూయా. సరే, వినేవారు ప్రకటించడం, ఎవరి గురించి ప్రకటించాలి? మేము ఎవరి గురించి ప్రకటించాలి? యేసును గూర్చి ప్రకటించాలి. అదే శుభవార్త. ఆయన నమ్మితే రక్షణ, నమ్మితే స్వస్థత. ఇదే. ఎవరైతే రోగులు వచ్చారో వారందరి కొరకు ప్రార్థించాలి, వారందరూ రోగాల నుండి బాగుపడాలి. యేసు వారిని స్వస్థపరుస్తాడు. పాప ఇచ్చినప్పుడు రక్షణ పొందాలి, రోగులు స్వస్థత పొందాలి, దెయ్యాలు పెట్టుకున్న వారు వచ్చి విడుదల పొందాలి. చక్కడ ఆత్మ నింపుదల ఉంది, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, దేవుని సంఘంలో చేరి పరలోకం వెళ్ళాలి. ఇదే గుడ్ న్యూస్ బిళ్ళారు, ఇదే సువార్త దైవజనుడు ప్రకటించాలి. ఎవరు ప్రకటించారో మొత్తం మీద ఆమె యేసును గూర్చి వింది. హల్లెలూయా. విని ఎంత బాగా నమ్మిందంటే, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని. సరే, ఎందుకు వస్త్రాలు మాత్రమే ముట్టుతాను బాగు అనుకుందంటే, ఈమె ఎదరికి వెళ్ళి ఆయన్ని బాగు చేయమని అడగలేదు. ఈమె రక్తస్రావం కలిగిన స్త్రీ, యూద ప్రకారంగా ఆమె అపవిత్రాలుగా ఉంది, ఆమె ఎవరిని ముట్టకూడదు. కాబట్టి ఆమె డైరెక్ట్గా వెళ్ళి ఆయన్ని బాగు చేయమని అడగలేదు. స్వస్థత మరి ఆమెకు అంత ధైర్యం లేదు. అయితే ఏం చేయాలని, నాకు ఆయన ఆయన నమ్మితే నాకు స్వస్థత కలుగుతుందని తెలుసుకుని మరి చక్కటి ఆలోచన కలిగింది. ఈ వేళ ప్రభుని రావడానికి మీరు మంచి ఆలోచన చేసుకోండి, మంచి మనసుతో ప్రభుని వేడుకోండి. వేడుకుంటే ఖచ్చితంగా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని కూడా బాగు చేస్తాడు. హల్లెలూయా. మంచి మనసుతో వేడుకోవాలి, మంచి హృదయంతో, పూర్ణ మనసుతో, మంచి యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి నువ్వు వేడుకుంటే ఖచ్చితంగా ఈరోజే ఆయన నిన్ను స్వస్థపరచగల దేవుడు. ఆమె వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడదునని, కాబట్టి డైరెక్ట్గా వెళ్ళలేను, కానీ వెనుక భాగా నుండి వెళ్ళి ఆయన వస్త్రం ముడతాను అంతే. ఎందుకంటే ప్రభావం ఆయన వస్త్రంలో కూడా ఉంటుంది, ఆయన శరీరంలోనే కాదు, ఆయన ధరించిన వస్త్రములో కూడా ప్రభావం ఉంటుందని నమ్మింది వెళ్ళారు. హల్లెలూయా. ఆయనలో ప్రభావం ఉందని ఇందాక మనం చదువుకున్నాం, కానీ ఆయన వస్త్రములో కూడా ఉంటుందని చెప్పినప్పుడు చూడండి, అక్కడ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టినది డైరెక్ట్గా రాలేదు. ఎందుకంటే ధైర్యం సరిపోదు, ఆయన ఏమంటారు అనుకుని మరి వెనక తట్టు వచ్చి ఆయన వస్త్రం ముట్టింది. హల్లెలూయా. వ్రాయబడిన చూడండి, వెంటనే
ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. బాధ తగ్గిపోయింది. హల్లెలూయా. రక్తస్రావం ఆగిపోయింది. కట్టింది, ఆగేది కాదు, ఆగిపోయింది. అంతేకాదు, ఎప్పుడైతే ఆ రక్తస్రావం ఆగిందో తన కడుపులో తెలిసిపోయింది, ఆ బాధ నివారణ అయిపోయిందని, నాకు స్వస్థత కలిగిందని తెలిసిపోయింది. బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు నీకు తెలుస్తుంది, నీకున్న బలహీనత తగ్గిందో లేదో నువ్వు చూసుకోగలవు. దేవుడు ముట్టినప్పుడు ఒక అద్భుతమైన స్వస్థతను పొందుకుంటావు. అప్పుడు నీకే అర్థమవుతుంది, నాకు ఆ బాధ తగ్గిపోయింది, ఆ బలహీనత వెళ్ళిపోయింది, ఆ జ్వరం వెళ్ళిపోయింది, ఆ క్యాన్సర్ తగ్గిపోయింది, లేకపోతే ఆ కడుపు నొప్పి పారిపోయింది, లేకపోతే ఏ బలహీనత అయినా సరే, బీపీ వ్యాధి, షుగర్ వ్యాధి, ఏ ప్రాబ్లం, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఏలాంటి బలహీనత ఉన్నా తగ్గిపోయి ఆ బాధ నివారణ పొందినట్టుగా నువ్వు కూడా గమనించుకోగలవు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె నివారణ అయినదని గ్రహించుకుందో వెంటనే యేసు, చూడండి, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళలని తనలో తాను గ్రహించుకొని జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే విశ్వాసంతో ఆమె ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టిందండి. ఎప్పుడైతే రక్తస్రావం ఆగిపోయిందో ఆ బాధ నివారణ అయిపోయిందండి, స్వస్థత పొందిందండి. స్వస్థత పొందిన వెంటనే యేసు ప్రభు అంటున్నారు, ఎవరో నన్ను ముట్టారు. యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించుకుని, సరే, ఎప్పుడైతే ముట్టిందో అన్నోయింగ్లీ, అంటే ఆయనకి తెలియకుండానే ఆమె విశ్వాసాన్ని బట్టి ఆ ప్రభావం ఆయనలో నుండి ఆమెలోకి వచ్చి స్వస్థత పొందేసింది. అప్పుడు ప్రభు అంటున్నారు, ప్రభావం ఆయనలో, నాలో నుండి ఒక మహిమ వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళింది. ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను స్వస్థత ముట్టినది ఎవరని అడుగక, అంటే ఇక్కడ ప్రభువుకు తెలీదా ఆయన ముట్టింది ఎవరో, ఆ రక్తస్రావం కలిసి ముట్టిందని ఆయనకి తెలీదా? ఆయన ఎరిగినవాడు, ఆయన చూసేవాడు కాదా? ఆయన చూడలేదా? నతనయేలు వచ్చినప్పుడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ దోషం లేదని ప్రభు చెప్పారు. చెప్పినప్పుడు నతనయేలు అంటున్నాడు, నీవు నన్ను ఎలాగ ఎరుగుదువు అంటున్నాడు. ప్రభు అన్నారు, నీవు నతనయేలు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని. హల్లెలూయా. నీ పేరు ఎరుగుదును, నీ జీవిత విధానం ఎరుగుదును, నిజముగా ఇశ్రాయేలును, నిజంగా భక్తిపరుడు ఇశ్రాయేలుడు అని నేను ఎరుగుదును అని గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు నతనయేలు గురించి. అలాగే జక్కయ్య మరి చెట్టు మీద ఉన్నప్పుడు సరాసరి యేసు ప్రభు ఆ చెట్టు కిందకు వెళ్ళి ఏమన్నారు జక్కయ్యతో, జక్కయ్య త్వరగా దిగుము, పేరు పెట్టి ఆయన అక్కడ ఉన్నాడని ఎరిగి చూచి, చెట్టు వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసింది. కాబట్టి మన పేర్లు ఎరిగినవాడు, మన స్థితిని ఎరిగినవాడు, మన అందరినీ ఎరిగినవాడు, చూస్తున్నవాడు, మహిమగల దేవుడు, స్వస్థపరిచే దేవుడు యేసయ్య. కాబట్టి అన్ని తెలిసినవాడు ఈమె ముట్టింది ఎరగడా? ఎరుగును. కానీ ఆమె ద్వారా సాక్ష్యం చెప్పించాలి, ఆమె చెప్పాలి ఇప్పుడు సాక్ష్యం. ఈరోజు రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విధంగా రక్షణ పొందావు, ఎలా స్వస్థత పొందావు అని యేసుని గురించి సాక్ష్యం చెప్పాలి. అందుకే దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. చాలామంది స్వస్థత పొందుకుంటారు, సాక్ష్యం చెప్పరు, సిగ్గుపడతారు. కానీ చెప్పాలి సాక్ష్యం. ఎందుకు? నీ సాక్షిగా దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, అది సత్యం. సాక్ష్యం ఇవ్వడానికే నువ్వు లేచి నిలబడి చెప్పాలి. అందుకే ఇక్కడ ఎవరు అని అడుగుతున్నారు, ఎందుకు ఆమె లేచి నిలబడి అందరిలో సాక్ష్యం చెప్పాలని. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా లేవాలి, నీ సంఘంలో లేవాలి, నీ సమాజంలో లేవాలి, నీ గ్రామంలో లేచి నువ్వు సాక్ష్యం చెప్పి అనేకులను ప్రభు కొరకు ఆయుత్తపరిచే బిడ్డగా ఉండాలని నిన్ను దేవుడు రక్షించాడు. లేకపోతే ఎంతోమందిలో నువ్వు కూడా చనిపోదు, నువ్వు కూడా వ్యాధితో, కరోనా వ్యాధితో, లేకపోతే ఏ బలహీనతోటో, క్యాన్సర్తోటో చనిపోయింది. అలాంటి వ్యాధి, ఏదో వ్యాధి నుండి దేవుడు నిన్ను బాగు చేశాడంటే నువ్వు స్వస్థత సాక్ష్యం చెప్పాలనే బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అన్నీ ఎరిగిన వాడు అంటున్నాడు, నా వస్త్రం ముట్టిది ఎవరని అడిగితే శిష్యులు అంటున్నారు, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుని చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావన్నది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి
భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తనకు సంగతి అంతయు ఆయనతో చెప్పాను. కాబట్టి అంతా కూడా చెప్పుకుంది. ఆ విధంగా జరిగింది. అందుకు ఆయన కుమారుని విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. సమాధానం గల దానమై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగాక నామం చెప్పాను. హల్లెలూయా. కాబట్టి నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ దొరుకుతుందని గత వారం నేర్చుకున్నావు. నువ్వు ఎవరైనా సరే, ఏ వ్యాధితో ఉన్న వాళ్ళైనా సరే విశ్వసిస్తే స్వస్థత కలుగుతుందని ఈరోజు మనం తెలుసుకోవాలి. అలాగే అపోస్తుల ద్వారా అనేక రోగులు బాగుపడ్డారు. అనేకులు మనం అపోస్తుల గారిని చదివితే మరి అక్కడ పేతురు గారు ఆ నీడ తగిలిన వారు ఆయన వస్తూ ఉన్నప్పుడు అక్కడ పుస్తకం అది కూడా ఒకసారి చెప్పి నేను ముగించేస్తాను. 5:15 ఉంది. అందుకు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వీళ్ళారు అనేకులను తీసుకొని నీడ తగిలితే చాలు బాగుపడతారు. వారందరూ స్వస్థత నొందిరి. హల్లెలూయా. అందరూ ఈరోజు నీవు కూడా స్వస్థత పొందుతావు. ఈరోజు నీవు కూడా బాగుపడతావు. నమ్మిన వెళ్ళారా స్వస్థత కలుగుతుంది. అలాగే అపోస్తుల కార్యములో 17-18 అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ పౌలు గారిని దేవుడు అద్భుతములు చేయించినట్లుగా చూస్తున్నాం. 19:11 మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించింది. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను, సరే ఆయన శరీరము తగిలిన చేతి గుడ్డలు కానీ నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయిను. యేసు నామములో స్వస్థత ఉంది. వెళ్ళారా, రోగముల నుండి విడుదల ఉంది. దెయ్యాలు పట్టుకున్న వారిని విడుదల ఉంది. నువ్వు బాగుపడే విధానం ఉంది. కాబట్టి విశ్వసించండి. ఈ సువార్తను తెలుసుకొని నమ్మి మీరు కూడా స్వస్థత పొందుకొని ఆరోగ్యవంతులై ఆయుష్ కలిగి దీర్ఘాయుష్ కలిగి మంచి రోజులు మీరు అనుభవించి ఆయన కొరకు సాక్ష్యం చెబుతూ సంఘములో ఉంటూ ఆయన కొరకు సిద్ధపడండి అని దైవజనుడిగా నేను కోరుతూ, ఆయన ఎందుకు విశ్వసించినప్పుడు అది ఎలాంటి రోగమైనా ఎలాంటిదైనా సరే విడుదల దొరుకుతుంది, స్వస్థత నీకు దొరుకుతుంది. ఇక్కడ పౌలు గారి ద్వారా రోగులందరూ బాగుపడరు, పేతురు గారి ద్వారా రోగులు. అలాగే ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఎవరైనా సరే ఎటువంటి బలహీనత ఉన్నా, ఏ రోగంతో ఉన్నా ప్రభుని విశ్వసించండి. ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ స్వస్థపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడని స్తోత్రం. మీరు ఎలాగైతే విశ్వసించినప్పుడు రోగులందరినీ స్వస్థపరిచే శక్తి ప్రభావం ఎలాగ వెళ్ళి అందరినీ బాగు చేసిందో, అలాగే అపోస్తులను మీరు ఎలాగైతే వాడుకున్నారు, వారందరి ద్వారా స్వస్థత పొందింది. ఆయన రక్తస్రావం కలిగిన స్త్రీ నాయన ఇదిగో ఆమె అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని చెప్తున్నాను. అలాగే ఈరోజు ఎవరు ఏ బలహీనతలతో వ్యాధులతో ఉన్నారో, ఎంతమంది అయితే బాధహీనత ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి. వారందరూ వ్యాధుల నుండి విడుదల ఇవ్వండి, స్వస్థతలు ఇవ్వండి ప్రభు. ఎలాంటి బలహీనత ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా సరే ఇప్పుడే వారిని ముట్టి లేవనెత్తి బాగు చేసి ఆ బలహీనతలన్నీ విడుదలిచ్చి గొప్ప స్వస్థతలు జరిగించి మీ నామానికి తెచ్చుకోండి, మహిమ తెచ్చుకోండి. నీలో స్వస్థ ఉందని, రక్షణ ఉందని ప్రతి బిడ్డ తెలుసుకొని, ఏ దేశం వాళ్ళైనా, ఏ జాతి వారైనా, ఏ కులస్తులైనా, ఏ భాష వారైనా అందరికీ స్వస్థత ఉంది, అందరికీ రక్షణ ఉందని ప్రతి బిడ్డ సువార్తను తెలుసుకుని యేసు నమ్మి రక్షణ లేని బిడ్డలు రక్షణ, స్వస్థత లేని బిడ్డలు స్వస్థత పొందుకొని నీ కొరకు ఆయత్తపడే కృప దయచేయండి. అన్ని విధాలు మీరు నడిపించి మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.